హాయ్ అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవిస్ కథల ఖజానాకి మీ అందరికీ స్వాగతం. ష్ మాట్లాడొద్దు నవల వింటున్నామండి. రచన శ్రీమతి సూర్యపల్లి విజయ గారు. సారీ అండి, కొద్దిగా అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది, కొద్ది రోజులు అయిపోయింది. ఎందుకంటే వ్యూస్ కూడా ఎక్కువగా రావటం లేదు కదా, అందుకని నిదానంగా చూస్తారని నేను కొద్దిగా డిలే చేస్తున్నాను. వ్యూస్ పెరిగే కొద్దీ నేను కూడా రెగ్యులర్గా అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. సరిగ్గా పావుగంట తర్వాత జీపు కృపాల్ ఇంటి ముందు ఆగింది. ఈ పావుగంట టెన్షన్గా గడిపాడు కృపాల్. చాలామంది ప్రాక్టికల్ జోక్స్ వేస్తుంటారు, ఇది అలాంటిదేమో అనుకున్నాడు. కానీ అతని సిక్స్త్ సెన్స్ కాదని చెబుతోంది. జీపు నుంచి దూకి తలుపు దగ్గరికి వెళ్ళాడు. తాళం తీసి ఉంది. అర్థమైంది అది ప్రాక్టికల్ జోక్ కాదని. తలుపు తెరిచి షాక్ తిన్నాడు. ఫోన్లో మాట్లాడిన ఆగంతకుడు అన్నంత పని చేశాడు. హాలు మధ్యలో శవం చాలా భయంకరంగా ఉంది, ఘోరంగా హింసించి చంపినట్టు. ఎన్నో శవాలను చూసిన కృపాల్ ఆ శవాన్ని చూడలేక కళ్ళు తిప్పుకున్నాడు. అతని వెనుకే కానిస్టేబుల్స్ దిగారు. నిమిషాల్లో ఫోటోగ్రాఫర్, ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ వచ్చారు. శవాన్ని వివిధ కోణాల్లో ఫోటోలు తీశారు. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఉంది. కిచెన్లో కాఫీ కలుపుకొని తాగిన గుర్తుంది. టీవీ పగిలిపోయింది. టేప్ రికార్డరు అదే పరిస్థితిలో ఉంది. టెలిఫోన్ వైర్ పీకేశారు. కృపాల్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అప్రయత్నంగా డెడ్ బాడీ జేబులో ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని చూశారు. ఏమీ దొరకలేదు. డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు పంపించాలని డిసైడ్ అయ్యాడు. రెండు చేతులతో కణతలు నొక్కుకున్నాడు కృపాల్. తలంతా భారంగా ఉంది. ఎన్నో కేసులను తను పరిష్కరించినా ఈ కేసు తనకో ఛాలెంజ్ అయింది. టేబుల్ మీద పొగలు కక్కుతున్న టీ ఉన్నా తాగాలనిపించడం లేదు. 2 క్షణాలు కళ్ళు మూసుకున్నాడు. ఆ శవం ఎవరిదై ఉంటుంది? వెంటనే అతనికో విషయం గుర్తొచ్చింది. కంట్రోల్ రూమ్కు ఫోన్ చేశాడు. 3 రోజులుగా తమ పిల్లలు కనిపించడం లేదని ఎవరైనా రిపోర్ట్ చేశారా అన్న విషయం ఎంక్వైరీ చేశాడు. 10 నిమిషాల్లో నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో తమ పిల్లలు కనిపించడం లేదని రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. శ్యామ్, మోహన్, స్వరూప్, ప్రదీప్ అన్న కుర్రాళ్ళు కనిపించడం లేదని వాళ్ళ పేరెంట్స్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. 4 డిగ్రీ చదివే కుర్రాళ్ళు. వాళ్ళ ఫోటోలు చూశాడు. అందులో శ్యామ్ ఫోటోని గుర్తుపట్టాడు. మిస్టరీ మెల్లమెల్లగా విడిపోతూ బిగుసుకున్నట్టు అనిపిస్తోంది. భార్గవ రూపంలో వచ్చిన వ్యక్తి తనకు ఫోన్ చేసిన ఆగంతుకుడి అనుచరుడు. ఇప్పుడు వాళ్ళని కిడ్నాప్ చేసిన వ్యక్తి కూడా. అంటే పార్థసారథి కిడ్నాప్ కూడా. వెంటనే కృపాల్ ఓ నిర్ణయానికి వచ్చాడు. ఈ కుర్రాళ్ళని ఎలా కిడ్నాప్ చేయగలిగారో తెలుసుకోవాలంటే అన్ని పత్రికలకు ఆ 4 కుర్రాళ్ల ఫోటోలు పంపాడు. వీళ్ళని ఎక్కడైనా ఎవరైనా చూస్తే తమకు తెలియచేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఓ ప్రకటన పంపించాడు. ముందు తను మిథిలానగర్కు వెళ్ళి రావాలి. ఇంటి నెంబర్ 16 చూడాలి. ఈ కేసుకి ఆ ఇంటికి ఏదో సంబంధం ఉండి ఉంటుంది. మిథిలానగర్ వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ముందు శ్యామ్ వాళ్ళ పేరెంట్స్కు కబురు పంపించాడు. ఎందుకో అతని మనసు ఆర్ద్రమైంది. పోస్ట్ మార్టం కాగానే శవాన్ని తల్లిదండ్రులకు అప్పగించాలి. బాధ అనిపించినా సరే. ఆ క్షణమే వచ్చిన మరో ఆలోచన అతన్ని వణికించింది. మరి మిగతా కుర్రాళ్ళు? వాళ్ళేమయ్యారో తెలియక వాళ్ళ తల్లిదండ్రులు పడే ఆవేదన. కృపాల్ కళ్ళు అగ్నిగోళాలయ్యాయి. ఆ ఆగంతకుణ్ణి మామూలుగా వదలకూడదు, తన చేతులతోనే చంపాలి. అంత ఆవేశం వచ్చింది అతనికి. జీపులో మిథిలానగర్ వైపు బయలుదేరాడు. ఒక్కడే. జీపు మిథిలానగర్లోకి ప్రవేశించింది. కొత్తగా ఏర్పాటు చేసిన కాలనీ అది. ఇంకా ఇల్లు ఎక్కువగా పడలేదు. అక్కడక్కడా విసిరేసినట్టు ఉన్నాయి. జీపు మలుపు తిరుగుతూనే ఉంది. రైట్కు తిరగగానే ఓ పాడుబడిన ఇల్లు కనిపించింది. ఇంటి నెంబర్ 16 అని పాతకాలం నాటి తుప్పుపట్టిన రేకు ముక్క మీద రాసి ఉంది. జీపు దిగి గేటును నెట్టబోయాడు. లోపల నుండి తాళం ఉందని తెలిసింది. అతని నొసలు ముడిపడింది. లోపల నుంచి తాళం వేశారంటే లోపల ఎవరైనా ఉన్నారా? అటు ఇటు చూశాడు. జనసంచారం లేదు. గేటు ఎక్కి అటువైపు దూకాడు. పెద్ద హైట్లో లేకపోవడం వల్ల ఈజీగానే దూకాడు. పిచ్చి మొక్కలు, తుప్పలు, పాడుబడిన ఇల్లులాగే ఉంది. చుట్టూ ప్రహారీ గోడ ఉంది. ఇల్లు కూడా పాతకాలం నాటిది. తలుపు వేసి ఉంది. తాళం వేలాడుతోంది. ఇంటికి తాళం వేసి ఉంటే
గేటుకు లోపల నుంచి ఎలా తాళం వేశారో అర్థం కాలేదు. తాళాన్ని పగలగొట్టడానికే సిద్ధపడే వచ్చాడు. ఆ ఇంటిని 3 ఏళ్ల క్రితం ఎవరో కొన్నారు. ఓనర్ రావడం లేదు. మున్సిపాలిటీ బిల్లులు మాత్రం కడుతూనే ఉన్నారు. ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకపోవడం వల్ల కరెంటు కనెక్షన్ కట్ చేశారు. ఈ మిస్టరీని ఛేదించాలంటే కాస్త అవుట్ ఆఫ్ వే పిన్ను లాంటిదే. దాన్ని కీ హోల్లో పెట్టి తిప్పాడు. 2 క్షణాల్లో తెరుచుకుంది తాళం కప్ప. గొల్లెం తీసి తలుపు తెరిచాడు. లోపలంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంది. పెద్ద హాలు, పాతకాలం నాటి సోఫా సెట్. ఆ రంగులం మేర దుమ్ము పేరుకుపోయి ఉంది. నేల మీద ఇల్లంతా తిరిగాడు. 6 గదుల ఇల్లు అది. చివరి గది స్టోర్ రూమ్. లోపలికి వెళ్ళగానే అంతా పాత సామాను, విరిగిన కుర్చీలు, చెక్క సామాన్లు ఏమిటేమిటో గది నిండా ఉన్నాయి. తిరిగి హాల్లోకి వచ్చి కన్ఫర్మ్ చేసుకున్నాడు. కావాలనే రాంగ్ అడ్రస్ ఇచ్చారని వెళ్ళిపోబోతున్న అతని దృష్టి ఓ మూలకు పడింది. సోఫా క్రింది నుంచి ఐరన్ రాడ్ కనిపిస్తోంది. వెళ్ళి దాన్ని పరిశీలనగా చూశాడు. కర్చీఫ్తో ఆ ఐరన్ రాడ్ని చేతిలోకి తీసుకున్నాడు. రక్తం ఐరన్ రాడ్ చివరకు అంటి ఉంది. దాన్ని అలాగే పట్టుకొని బయటకు వచ్చి గది తాళం యాజ్టీజ్గా వేసి బయటకు వచ్చాడు. జీప్లో స్టేషన్కు వచ్చాడు. ఐరన్ రాడ్ను ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్కు పంపించాడు. చివరకు అంటిన రక్తం కూడా ఏ గ్రూపుదో తెలుసుకోవాలనుకున్నాడు. ఫోన్ మోగింది. కృపాల్ రిసీవర్ ఎత్తాడు. హలో కృపాల్ గారా? నేను అపూర్వని. మీరా? ఒక్క క్షణం ఆగాడు కృపాల్. ఆమెకి ఏమని చెప్పాలి? మీ తండ్రి జాడ ఇంకా తెలియలేదని చెప్పాలి. హలో ఇన్స్పెక్టర్ గారు, ఏంటి? నేను ఇండియా వచ్చేశాను. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచే మాట్లాడుతున్నాను. అయ్యర్ అంతా చెప్పాడు. నాకేంటో భయంగా ఉంది. నేను వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తాను. మీరేమైనా బిజీనా? పర్లేదు, వచ్చేయండి అన్నాడు కృపాల్. ఫోన్ పెట్టేసింది. అటువైపు నుంచి అపూర్వ. సార్, ఎవరో ఆటో డ్రైవరట, మీతో ఏదో చెప్పాలట. కానిస్టేబుల్ శివరావు చెప్పాడు. లోపలికి పంపించో చెప్పాడు కృపాల్. 30-35కు మధ్య ఉన్న ఆటో డ్రైవర్ వచ్చాడు. నమస్కారం సార్, నా పేరు యాదగిరి, ఆటో డ్రైవర్ని చెప్పాడు వినయంగా. రా, అలా వచ్చి కూర్చో అన్నాడు కృపాల్ సౌమ్యంగా. తన దగ్గరికి ఏదైనా సమాచారం అందించడానికి వచ్చే వ్యక్తుల పట్ల చాలా సాఫ్ట్ కార్నర్తో వ్యవహరించాలని అతని ఉద్దేశం. అతను పొంగిపోయాడు. పోలీస్ స్టేషన్లో అంతా రఫ్గా ఉంటారని విన్నాడు. అతనొచ్చి కుర్చీలో కూర్చొని, మీరు పేపర్లో ప్రకటన ఇచ్చిన ఆ కుర్రాళ్ళని నేను చూశాను సార్ చెప్పాడు వినయంగా ఆటో డ్రైవర్ యాదగిరి. ఎక్కడ చూశావు? ఎప్పుడు చూశావు? వివరంగా చెప్పు. నీకేం భయం లేదు. పైగా నీకు మంచి బహుమతి కూడా ఇస్తాను అన్నాడు కృపాల్. నాకు బహుమతి వద్దు సార్, మీరు మంచిగా మాట్లాడినరు అదే చాలు. సార్, ఆ కనిపిస్తున్న ఆ కుర్రాళ్ళు 3 రోజుల క్రితం డాక్టర్ పార్థసారథి గారు లేరు, 6 ఇంటి దగ్గర ఆటో ఎక్కిండ్రు. పార్థసారథి గారు మరెవరో అమ్మాయి గారు ఆ కారులో వెళ్తున్నారు. ఆ కుర్రాళ్ళు ఆ కారును ఫాలో కమ్మని చెప్పిండ్రు. మీటర్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా కూడా ఇస్తామన్నారు. నిజం చెప్పొద్దు సార్, నాకు ఆశ పుట్టింది. కారును ఫాలో అయినాను. కారు మిథిలానగర్కు వెళ్ళింది. ఆ కుర్రాళ్ళు కూడా ఆ కారు దగ్గరే ఆటో ఆపించిండ్రు. వాళ్ళు గేటు తీసుకుని లోపలికి వెళ్ళిండ్రు. ఆ కుర్రాళ్ళు గేటు దూకిపోయిండ్రు. పోయే ముందు నా ఎక్స్ట్రా డబ్బులు మర్చిపోతే నేనే అడిగినా, ఇచ్చేసిండ్రు. మంచి పిల్లగాండ్లే, పాపం ఎట్లా సచ్చిండో ఓ పిల్లగాడు బాధగా అన్నాడు యాదగిరి. మిథిలానగర్లో ఎక్కడ ఆపావు నీ ఆటోని? కృపాల్ అడిగాడు. ఇంటి నెంబర్ 16 దగ్గర సార్. ఆ కుర్రాళ్ళు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళిండ్రు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు కృపాల్. ఇంటి నెంబర్ 16. తను వెళ్ళి మొత్తం చూసేసి వచ్చాడు. ఏమీ లేదు. డాక్టర్ పార్థసారథి అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు, ఈ కుర్రాళ్ళు ఎందుకు వెళ్ళినట్టు అనుకొని, ఆ కారులో ఉన్న అమ్మాయి ఇలా ఉంటుందా అంటూ తప్పిపోయిన ప్రకటన వచ్చిన చాందిని ఫోటో చూపించాడు. ఈ అమ్మాయే సార్, నాకు బాగా గుర్తు. అర్చినంత పని చేశాడు యాదగిరి. వెరీ గుడ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పావు. నీలాంటి వాళ్ళు దేశానికి కావాలి. కీప్ ఇట్ అప్ అంటూ పర్సులోంచి ఓ కొత్త 100 రూపాయల నోటు తీసి యాదగిరికి ఇచ్చాడు. వద్దు సార్ అన్నాడు యాదగిరి. పర్వాలేదు, నీ నిజాయితీకి మెచ్చి ఇస్తున్నాను. వద్దు సార్, మీరు మెచ్చికుండ్రు, నాకంతే చాలు సార్. ఈలోగా టీ వచ్చింది. టీ ఆఫర్ చేశాడు. సిగ్గుపడుతూ టీ తాగాడు.
యాదగిరి, నువ్వు చాలా మంచోడివి, నా గుర్తుగా తీసుకో అన్నాడు. గట్లనే సార్, ఈ నోటుని ఖర్చు చేయను, మీ గుర్తుగా దాచుకుంటా. ఇన్స్పెక్టర్ సాబ్ నా మంచితనం గుర్తించి ఇచ్చిండ్రు అని చెబుతా. ఎప్పుడైనా ఎవరైనా పోలీసోళ్ళు నా ఆటోని పట్టుకున్నా ఈ నోటు చూపిస్తా మెరిసే కళ్ళతో అన్నాడు యాదగిరి. అలాగే అన్నాడు కృపాల్ చిరునవ్వుతో. వెళ్తా సార్ అన్నాడు. మంచిది సార్. ఆగాడు యాదగిరి. చెప్పు. మరేం లేదు సార్ అంటూ ఏదో చెప్పబోయి ఆగాడు. పర్వాలేదు చెప్పు. ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇవ్వరా సార్ సిగ్గుపడుతూ అడిగాడు. కృపాల్ నవ్వుతూ చేతిని చాచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్, ఇది ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఈసారి ఫోటోగ్రాఫర్ని తీసుకువచ్చి మీ పక్కనే నిలబడి ఫోటో తీయించుకుంటాను. ఆ ఫోటో నా ఆటోలో పెట్టుకుంటాను అన్నాడు హుషారుగా. అలాగే అన్నాడు కృపాల్. యాదగిరి ఆనందంగా వెళ్ళిపోయాడు. మళ్ళీ యాదగిరి సజీవంగా కనిపించడన్న విషయం కృపాల్కు తెలియదు. తెలిస్తే కథ మరోలా ఉండేది. యాదగిరి వెళ్ళిపోగానే అపూర్వ వచ్చింది. ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు. స్టేట్స్ నుంచి వచ్చిందనగానే ఏ జీన్స్లోనో మిడ్డీలోనో ఉంటుందనుకున్నాడు. అచ్చ తెలుగు ఆడపడుచులా ఉంది. చక్కగా చీరలో వచ్చింది. హలో సార్ అంది వస్తూనే. ప్రతిగా కృపాల్ విష్ చేసి కానిస్టేబుల్ని పిలిచి కూల్ డ్రింక్స్ తీసుకురమ్మని చెప్పాడు. నిన్ననే వచ్చాను, మీరు బిజీగా ఉన్నారని కానిస్టేబుల్ చెప్పారు అంది అపూర్వ. అవును, ఓ హత్య కేసు, ఆ శవాన్ని మా ఇంట్లోనే వేశారు. వాట్? ఆశ్చర్యంగా అడిగింది అపూర్వ. అవును, ఘోరమైన హత్య. శ్యామ్ అనే కాలేజీ కుర్రాడు. అతని కిడ్నీలు తొలగించి కళ్ళు తీసేసి కాలేయం తీసేసి హారిబుల్. ఆ డెడ్ బాడీని మా ఇంట్లో వేసి నాకు వార్నింగ్ ఇచ్చాడు. మై గాడ్, వాడు శాడిస్లా ఉన్నాడు అంది అపూర్వ. ఎగ్జాక్ట్లీ. కాకపోతే మీ నాన్నగారి కిడ్నాప్లో కూడా వాడి హస్తం ఉండొచ్చు. డౌట్ మాత్రమే. వాడు నాన్నగారిని ఏమైనా భయంగా అంది. నథింగ్ టు వరీ, ఐ థింక్ హీ ఈజ్ సేఫ్. నాకు ఆ కుర్రాడిని తలుచుకుంటుంటేనే బాధగా ఉంది. అయినా ఆ కిడ్నీలు కాలేయం ఊపిరితిత్తులు ఏం చేసుకుంటాడు? కృపాల్ ఆలోచనగా అన్నాడు. వాటికి చాలా డిమాండ్ ఉంటుంది కృపాల్ గారు. కన్నుకు 30-40 వేలు పలుకుతుంది. ఒక్కోసారి 80 వేలు పలకొచ్చు. గుండె 2 వరకు చేస్తుంది. ఊపిరితిత్తులు 50 వేలు, కాలేయం 50 వేలు, మూత్రపిండం 1,00,000 వరకు పలకొచ్చు. చివరికి అస్థి పంజరం కూడా 10,000 పలుకుతుంది. విదేశాల్లో వాటి డిమాండ్ చాలా ఎక్కువ. అంతెందుకు, రాబిన్ కుక్ ఈ బేస్లో ఒక నవల రాశారు, కోమా అని. అదో మెడికల్ సైన్స్ ఫిక్షన్. ఆపరేషన్ థియేటర్లో రోగి అనూహ్యంగా కోమాలోకి పడిపోవడం, ఆ తర్వాత చాలామంది అలా కోమాలోకి పడిపోయారని తెలియడం. ఓ అమ్మాయి దాన్ని పరిశీలిస్తుంది. ఆ ఆసుపత్రిలో జరిగే నేరాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. అనారోగ్యంగా ఉన్న వారిని ఆసుపత్రిలో చేర్చుకొని శస్త్రచికిత్స అవసరమని చెప్పి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు రోగికి ఆక్సిజన్ అందకుండా చేసి కోమాలో పడేసి ఆసుపత్రిలో ఒక మూల వార్డులో చేర్చి వాళ్లకు కావలసినప్పుడు ఆ రోగిలో నుంచి కావలసిన అవయవాలు తీసుకొని అమ్ముకుంటూ ఉంటారు. ఆ నవల అప్పట్లో సంచలనం సృష్టించింది. అపూర్వ చెప్పుకుపోతోంది. కృపాల్ ఆలోచనలో పడ్డాడు. కేసు కొత్త మలుపు తిరుగుతోందేమోనని అనిపించింది. దీని వెనుక పెద్ద రాకెట్ ఉందా అన్న ఆలోచన కూడా రాకపోలేదు. ఏంటి ఆలోచిస్తున్నారు? కృపాల్ మౌనంగా ఉండడం చూసి అడిగింది అపూర్వ. మీరు చెప్పిన విషయమే ఆలోచిస్తున్నాను. మనిషి బ్రతికి ఉండగా తన విలువేమిటో తనకే తెలియదు. కానీ ఇప్పుడు ఆ మనిషి శరీరంలోని భాగాలకు ఇంత విలువ. అవును, అయితే మంచి ఎఫిషియంట్ ఉంటే తప్ప ఇలా ఈ శరీర అవయవాలను అమ్మలేరు. ఎఫిషియంట్ సర్జన్ అవసరం తప్పనిసరి. అప్పుడు ఉలిక్కిపడ్డాడు కృపాల్. ఏమన్నారు? ఆపరేషన్ సమర్థవంతంగా చేయగలిగే సర్జన్ ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. చాలా నైపుణ్యం అవసరం. అంటే వాళ్లకు ఖచ్చితంగా ఓ సర్జన్ అవసరపడతారు కదూ? అంటే మీ డాడీని ఆ ముఠానే కిడ్నాప్ చేసి ఉంటుంది. అపూర్వ మొహంలో రంగులు మారాయి. బహుశా వ్యక్తులను కిడ్నాప్ చేసి వాళ్ళ అవయవాలను బిజినెస్ చేసే ముఠా మీ నాన్నని కిడ్నాప్ చేసి అతని చేత ఆపరేషన్స్ చేయిస్తూ ఉండొచ్చు అన్నాడు కృపాల్. అపూర్వ క్షణకాలం మౌనంగా ఉండిపోయింది. అదే సమయంలో ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తాడు కృపాల్. నవ్వు వినిపించింది అటువైపు నుంచి. ఆ నవ్వు గుర్తుపట్టాడు కృపాల్.
తన ఇంట్లో శ్యామ్ శవాన్ నుంచి తన ఇల్లు ధ్వంసం చేసిన వ్యక్తిది. నీకేం కావాలి? కోపంగా అడిగాడు కృపాల్. మళ్ళీ నవ్వు. నిన్నే, నువ్వు నా చేతికి చిక్కక తప్పదు, మర్యాదగా లొంగిపో. మళ్ళీ అదే నవ్వు. పిచ్చి ఇన్స్పెక్టర్, ఇవన్నీ ఏ సినిమాలోనో డైలాగులు కొట్టడానికి బాగుంటాయి, నువ్వు నన్నేం చేయగలవు అన్నట్టు ఖాళీగా ఉన్నట్టున్నావు. నీకో పని చెప్పనా? నీ జీపులో 3 శవాలున్నాయి, ప్రదీప్, స్వరూప్, మోహన్. వెళ్ళి వాటిని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం చేయించు అన్నట్టు వాళ్ళ పేరెంట్స్కు ఇన్ఫామ్ చెయ్యి. వాళ్ళ పిల్లల శవాలు చూసి ఏడవాలిగా. యూ రాస్కెల్! కోపంతో టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ని తీసి నేలకేసి కొట్టాడు. అపూర్వ బిత్తరపోయింది. ఇప్పుడే ఏం చూశావు ఇన్స్పెక్టర్? ఏదో బుద్ధిగా అందరినీ చంపుకుంటూ పోదామనుకున్నా. నువ్వు స్క్రీన్ మీదకి వచ్చావు. ఎలా వదిలిపెట్టని చెప్పు? నేనెవరో తెలియక, నన్నేమీ చేయలేక జుట్టంతా పీక్కోవాలి. అర్థమైందా? బ్యాడ్ డే అంటూ ఫోన్ పెట్టేశాడు. కృపాల్ స్టేషన్ బయటకు పరిగెత్తాడు. జీపులో 3 శవాలున్నాయి. సెంట్రీలను పిలిచి అడిగాడు, జీపు దగ్గరికి ఎవరైనా వచ్చారా అని. ఓ బస్తాలో చెత్త ఏరుకునే వ్యక్తి వచ్చాడని చెప్పారు. విషయం అర్థమైంది కృపాల్కు. బస్తాలో శవాలను వేసుకొని వచ్చి ఉంటాడు. పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వచ్చి శవాలను ధైర్యంగా వేసిపోయాడంటే. 3 శవాలు భయంకరంగా ఉన్నాయి. వామిటింగ్ సెన్సేషన్ కలిగింది కృపాల్కు. శవాలు కుళ్ళిపోయాయి. కళ్ళ స్థానంలో గుంతలున్నాయి. నడుం పక్కన కుట్లున్నాయి. చూడకూడని దృశ్యం ఏదో చూసినట్టు ఉన్నాయి వాళ్ళ వాలకాలు. కృపాల్ వెనకే వచ్చిన అపూర్వ ఆ దృశ్యం చూసి అవాక్కైంది. ఎన్నో డెడ్ బాడీలను చూసిన అపూర్వ కూడా ఆ దృశ్యాన్ని చూడలేకపోయింది. కడుపులో దేవినట్టయింది. హారిబుల్! అప్రయత్నంగా అంది అపూర్వ. పోలీస్ స్టేషన్ ముందు రొటీన్ హడావిడి మొదలైంది. ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్, ఫోటోగ్రాఫర్లు. ఇన్స్పెక్టర్, మీకు అభ్యంతరం లేకపోతే ఈ పోస్ట్మార్టంలో నేను పార్టిసిపేట్ చేస్తాను. ఎందుకంటే మీరన్నట్టు మా డాడీని వీళ్ళు ఈ పనికే కిడ్నాప్ చేస్తే నేను ఈజీగా చెప్పగలను. కాదనకండి ప్లీజ్ ప్రాధేయపూర్వకంగా అడిగింది అపూర్వ. కృపాల్ సరేనన్నాడు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. కృపాల్ కళ్ళు ఎరుపెక్కాయి. గుండె బరువెక్కింది. ఆ కుర్రాళ్ల తల్లిదండ్రులు బిడ్డల శవాల మీద పడి ఏడుస్తుంటే మనసు ద్రవించిపోయింది. మరణం ఇంత భయంకరంగా ఉంటుందా? న్యాచురల్ డెత్ అయితే ఇంత బాధ కలిగేది కాదు. కొన్ని రోజుల క్రితం తమతో కలిసి ఉన్న బిడ్డ, ఎన్నో ఆశలతో పెద్దయ్యాక తమకు తోడుగా ఉంటాడనుకున్న బిడ్డ ఇలా అర్ధాంతరంగా చావడం ఎవరికైనా గుండెకోతనే మిగులుస్తుంది. అప్పటికి ఈ వార్త గుప్పుమంది. పత్రికా విలేకరులు కృపాల్ని చుట్టుముట్టారు. పోలీసుల అసమర్థత అని కొందరు రెచ్చిపోయారు. తప్పు ఎవరిదైనా చివరికి పోలీసుల మీద నెట్టడం బాధగా ఉంది కృపాల్కు. ఇందులో తమ అసమర్థత ఏమీ లేదు. ప్రజలు కూడా జాగృతమవ్వాలి, కలిసికట్టుగా ఉండాలి. మాకేమైంది, మేం సేఫ్టీగా ఉన్నామనుకుంటే కుదరదు. ఈవినింగ్ ఎడిషన్లో ఈ వార్తే హైలైట్గా వచ్చింది. కమిషనర్ పిలిచి అడిగాడు. ఈ కేసును తనకే అప్పగించారు. అది తన ఎఫిషియన్సీకి తగిన గుర్తింపు, అంతే. కానీ ఇప్పుడు తన ఎఫిషియన్సీ ఏమైంది? హంతకుడు ధైర్యంగా తనకు ఫోన్ చేసి తనని ఛాలెంజ్ చేస్తుంటే తను చేతులు ముడుచుకు కూర్చున్నాడు. ఏదో ఒకటి చేయాలి. అసలు ఆ హంతకుడి మోటివ్ ఏమిటి కనుక్కోవాలి. అలా ఆలోచిస్తూ ఆ రాత్రి చాలా వరకు మెలకువగా ఉన్నాడు. అర్ధరాత్రి 12 దాటుతుండగా పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. ఆ వ్యక్తుల నుంచి కిడ్నీ, కాలేయం, కన్ను, ఊపిరితిత్తులు తొలగించి ఆ తర్వాత క్రూరంగా హత్య చేశారు. చనిపోయే ముందు వాళ్ళు భయంకరమైన ఫీలింగ్కు గురయ్యారు. అపూర్వ వచ్చింది. ఆమె మొహంలో అదో రకమైన ఉద్విగ్నత. సార్, మా డాడీని కిడ్నాప్ చేసింది ఖచ్చితంగా వాళ్లే. ఎందుకంటే ఆ ఆపరేషన్ చేసింది కూడా డాడీనే. అంత ఎఫిషియన్సీతో, అంత నైపుణ్యంతో చేయగలిగిన వాళ్ళు ఇండియాలో ఇద్దరే. ఒకరు మా డాడీ, మరొకరు మల్హోత్రా. డాక్టర్ మల్హోత్రా. అతను 2 నెలల క్రితం చనిపోయారు. మిగిలింది డాడీ మాత్రమే. ఆ ఆపరేషన్స్ కూడా చాలా తక్కువ ఎక్విప్మెంట్తో చేశారు. ఏమాత్రం టెక్నాలజీ లేకపోయినా అంత నైపుణ్యంగా చేయగలిగారంటే అది డాడీ వల్లే సాధ్యం. వాళ్ళు డాడీని బెదిరించో భయపెట్టో ఈ పని చేయించి ఉంటారు. అపూర్వ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. అంటే వాళ్ళ మోటివ్ అవయవాలను అమ్మడమా? సాలోచనగా అడిగాడు కృపాల్. అంతే అయి ఉంటుంది, అపూర్వ అంది. కానీ ఎందుకో కృపాల్కు ఈ విషయం నమ్మబుద్ధి కాలేదు.
కేవలం అవయవాల కోసమే అయితే గుట్టుచప్పుడు కాకుండా ఆ పని చేసి శవాలను ఎక్కడో తగలబెట్టడం చేస్తారు. కానీ ఇలా తనకు సవాల్ విసిరే హంతకుడి ఉద్దేశం మరేమైనా ఉందా? కృపాల్ ఆలోచనలు రకరకాలుగా సాగుతున్నాయి. కృపాల్ గారు, నాకేమిటో భయంగా ఉంది. నాకు తెలిసి డాడీ తన వృత్తికి ఎప్పుడూ ద్రోహం చెయ్యరు. బహుశా నా మీద ప్రేమే డాడీతో ఈ పని చేయించి ఉంటుంది. డాడీ ప్రాణాలు కూడా లెక్క చేయరు. నన్నేమైనా చేస్తామని బెదిరించి ఉంటారు అంది అపూర్వ. అయి ఉండొచ్చు. ఒక్కొక్కరి బలహీనత ఒక్కోలా ఉంటుంది అపూర్వ గారు. కొందరికి డబ్బు బలహీనత, మరికొందరికి సెక్స్ బలహీనత, ఇంకొందరికి సెంటిమెంట్ బలహీనత. వీటి మధ్య మనిషి గిరికీలు కొడుతూ ఉంటాడు. మీరేం వరి అవ్వకండి, మీ డాడీని నేను కాపాడుతాను అన్నాడు కృపాల్. అలా అపూర్వతో అనగలిగాడు. కానీ అతనికి ఈ కేసు జటిలంగా తోస్తోంది. ఏదో ఒకటి చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఈసారి హంతకుడు ఫోన్ చేస్తే వెంటనే ట్రేస్ చేయగలగాలి. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఆ హంతకుడిని సజీవంగా, కుదరకపోతే చంపివేయాలి. ఒక దృఢ నిశ్చయానికి వచ్చాడు కృపాల్. జేమ్స్ డేవిడ్ సోఫాలో కూర్చుని ఎదురుగా ఉన్న టీవీ వైపు చూస్తున్నాడు. టీవీలో ఏదో హారర్ షో వస్తోంది. దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. సోఫా చివర చాందిని కూర్చుంది. చాందిని డియర్, ఆ పార్థసారథి బాగా ఎంజాయ్ చేసినట్లు ఉన్నాడు కదూ? ఏం చెప్పాలో తోచలేదు చాందినికి. ఊహ తెలియకముందు తనని తీసుకొచ్చాడు జేమ్స్ డేవిడ్. అప్పటినుంచి వికృత భావాలు నింపాడు. రక్తం తాగించాడు, విస్కీ తాగించాడు, నైతిక విలువలు కాలరాసేలా చేశాడు. జీవితం అంటే ఏమిటో అర్థం కాకుండా చేశాడు. జేమ్స్ డేవిడ్ చెప్పినట్టు చేయడం తప్ప మరొకటి తెలియదు. ఆమె ఒంటి మీద పింక్ కలర్ ట్రాన్స్పరెంట్ నైటీ ఉంది. ఈ నైటీలో నుంచి నీ అందాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదూ అంటూ నైటీని సర్రున చించేశాడు. కంగారు పడలేదు చాందిని. ఇది ఆమెకు కొత్త కాదు. అతని రాక్షస రతిని అనుభవించింది. అయినా ఆమెలో బాధ, భయం ఉండవు. అలా తయారు చేశాడు. ఎక్కడో ఎప్పుడో విషకన్యలు ఉంటారని తెలుసు. కానీ ఇప్పుడు చాందినిని మీదికి లాక్కొని ఆమె పెదవుల్ని గట్టిగా కొరికాడు. చిన్న కేక ఆమె గొంతులోంచి. రక్తం చివ్వున చిమ్మింది. వెరీ టేస్టీ, నీ రక్తం బాగుంటుంది అన్నాడు మరోసారి ఆమె పెదవిని కొరకడానికి సిద్ధపడుతూ. బలవంతంగా కళ్ళు మూసుకుంది చాందిని. అతనికి అడ్డు చెబితే మరింత రెచ్చిపోతాడు. ఒకసారిలా అడ్డు చెప్పినందుకు గాజు పెంకులు పరుపులో పరిచి తనని వాటి మీద పడుకోబెట్టి తన మీద అతను పడుకున్నాడు. ఆ రాత్రంతా ఆ నరకం అనుభవించింది. తను అరిస్తే అతనికి ఆనందం, తను బాధపడితే అతనికి సంతోషం. అందుకే అన్ని భావాలను చంపుకుంటుంది. ఒక్కసారి తప్పుదారిలోకి వెళ్ళాక వెనక్కి రావడం ఎంత కష్టమో ఆమెకు అనుభవపూర్వకంగా తెలిసింది. జేమ్స్ డేవిడ్ లేచి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాడు. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశాడు. లోపల మనిషి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు ఉన్నాయి. మరో మనిషి అలా ఆ క్షణంలో వాటిని చూసి ఉంటే స్పృహ కోల్పోవలసిందే. ఫోర్క్ స్పూన్తో గుండెలోకి గుచ్చాడు. దాన్ని ప్లేట్లోకి తీసుకున్నాడు. టీపాయ్ మీద ఉన్న బ్రాందీ సీసాను పైకెత్తి అలాగే తాగాడు. గుండెని పెదవుల మధ్యకు తోశాడు. చాందినికి వామిటింగ్ సెన్సేషన్ కలిగింది. ఎన్నోసార్లు చాందిని ఇలాంటి పరిస్థితుల్లో చావాలనుకుంది. ఎంతగా అలవాటైనా ఈ నరకం, జేమ్స్ డేవిడ్ ప్రవర్తన ఆమెను వణికిస్తోంది. ఏయ్ చాందిని, నువ్విప్పుడు బట్టలు విప్పి డ్యాన్స్ చెయ్యి అన్నాడు. చాందిని చిరిగిన నైటీని విప్పేసింది. నగ్నంగా అతని ముందు డ్యాన్స్ చేయడానికి సిద్ధపడింది. నీరసంగా కళ్ళు తెరిచాడు భార్గవ. పొత్తి కడుపు కింద నొప్పిగా అనిపించింది. చేయి పొట్ట మీదకి వెళ్ళింది. కుట్లు కనిపించాయి. అమ్మా, నీరసంగా అన్నాడు. నీళ్లు కావాలా? ఆ గొంతు విని అటువైపు చూశాడు. ఎదురుగా డాక్టర్ పార్థసారథి. అతని గడ్డం పెరిగి ఉంది. మొహంలో కళ తగ్గింది. తను పెద్ద నేరం చేసినట్టు ఫీల్ అవుతున్నాడు. కూతురి మీద ప్రేమతో తప్పు చేస్తున్నాడు. చాందిని మీద కోపం పీకల దాకా వచ్చింది. ఇదంతా ఆమె వెళ్ళే వచ్చింది. తన వీక్నెస్ ఇంతవరకు తనని తీసుకువచ్చింది. మీరు? నీరసంగా అడిగాడు భార్గవ. నా పేరు పార్థసారథి, డాక్టర్ పార్థసారథి. నాకేమైంది డాక్టర్? తల వంచుకున్నాడు డాక్టర్ పార్థసారథి. ఏమని చెప్పాలి? నీ కిడ్నీల్లో ఒక కిడ్నీ తొలగించామని చెప్పాలా? ఆ రోజు జేమ్స్ డేవిడ్ ఇతని కళ్ళు, కాలేయం అన్నీ తొలగించమని చెప్పినప్పుడు అతని పరిస్థితి చూసి కొంత
అతన్ని కాపాడాలని మరికొంత ఉద్దేశంతో ఇప్పుడప్పుడే ఆపరేషన్ చేయడం కుదరదని ఒక కిడ్నీ మాత్రం తొలగించాడు. చెప్పండి డాక్టర్, నాకేమైంది? నీ కిడ్నీలో ఒక కిడ్నీ తొలగించాం. డాక్టర్, భార్గవ గొంతులో బాధ, భయం. మరేం పర్వాలేదు, మీ ప్రాణానికి వచ్చిన భయం ఏమీ లేదు. విరక్తిగా నవ్వాడు భార్గవ. నేనిప్పుడు బ్రతికి ఉన్నా చచ్చినట్టే డాక్టర్. ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం లేదు. నా కోసం నా భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. అతని కళ్ళు కన్నీళ్లను వర్షిస్తున్నాయి. ముందు మనం ఈ నరకంలో నుంచి బయటపడాలి అన్నాడు పార్థసారథి. ఎలా డాక్టర్ గారు? వాడొక రాక్షసుడు. వాడి కన్నుగప్పి పోవడం మన వల్ల కాదేమో. ఏదో ఒకటి చేయాలి. వాడి వల్ల నేను నా వృత్తికే కళంకం తెచ్చిపెట్టాను. బాధతో నుదురు కొట్టుకున్నాడు పార్థసారథి. అక్కడ ఎవరిని ఓదార్చాలో అర్థం కావడం లేదు. ఇక్కడిలా జరుగుతుంటే మరో గదిలో ఉన్న జేమ్స్ డేవిడ్ మాత్రం చాందిని చేసే నగ్న నృత్యాన్ని చూస్తూ అప్పుడప్పుడు ఆమె శరీరాన్ని బ్లేడుతో గాయపరుస్తూ రక్తసిక్తమైన ఆమె నగ్న దేహాన్ని చూస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. కృపాల్ పోలీస్ స్టేషన్లోకి అడుగు పెడుతూనే ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తి ఇన్స్పెక్టర్ కృపాల్ స్పీకింగ్ అన్నాడు. సార్, నేను కానిస్టేబుల్ శివరావును మాట్లాడుతున్నాను. మార్కెట్ నుంచి వస్తుంటే ఇక్కడో యాక్సిడెంట్ జరిగింది. నా కళ్ళ ముందే ఓ లారీ ఆటోని గుద్దేసి పైకి ఎక్కించి మరీ చంపారు. ఆ లారీ సిటీ వదిలి దూరంగా వెళ్ళింది. వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు కూడా ఇన్ఫామ్ చేశాను. ఆ లారీ గుద్దేసింది యాదగిరి ఆటోని. అందులో యాదగిరి డెడ్ బాడీ నుజ్జయింది. ఇదంతా కావాలని చేసినట్టుంది సార్. కృపాల్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. యాక్సిడెంట్ జరిగింది ఎక్కడా? మార్కెట్కు ఆనుకొని ఉన్న వన్ వే రోడ్డుపై సార్. నేను వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు చెప్పేసి వెంటనే బయటకు వచ్చాడు. మార్కెట్ దగ్గర జనం గుమిగూడారు. యాక్సిడెంట్ అయిందన్న వార్త గుప్పుమంది. అందరూ యాంగ్జైటీగా చూస్తుండిపోయారు. కృపాల్ జీపు దిగి జనాన్ని తోసుకొని లోపలికి వెళ్ళాడు. ఆటో నుజ్జయింది. యాదగిరి శవం గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. అతను వేసుకున్న కాకి రంగు చొక్కా రక్తంతో తడిసిపోయింది. అతని జేబులో నుంచి 100 రూపాయల నోటు బయటకు వచ్చింది. కొత్త నోటు. తను అతని నిజాయితీకి బహుమతిగా ఇచ్చిన నోటు. దాన్ని అతి భద్రంగా దాచుకున్నాడు. అతనికి నిజాయితీగా తను బహుమానంగా 100 రూపాయలు ఇస్తే అదే నిజాయితీ అతని ప్రాణాలను బహుమతిగా అతని నుంచి తీసుకుంది. మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు కృపాల్. అతనికి పదే యాదగిరి శవం కళ్ళ ముందు కదలాడుతోంది. ఆ రోజు అతను మాట్లాడిన మాటలు గుర్తొస్తున్నాయి. పెద్దగా చదువుకోలేకపోయినా అతని నిజాయితీ, అతని సంస్కారం. అప్పుడే ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తి హలో అన్నాడు కృపాల్. హలో, పాపం షాక్ తిన్నావా మిస్టర్ కృపాల్? చూసావా నీకు షాక్ మీద షాక్ ఎలా ఇస్తున్నానో? ఏం చేయను, నువ్వు బుద్ధిగా కూర్చొని నా ఫైల్ క్లోజ్ చేస్తే ఈ బాధ ఉండేది కాదు. పెద్ద సిన్సియర్ డ్యూటీ అంటూ నన్ను పట్టుకోవాలని చూస్తున్నావు. అలాంటప్పుడు నీ సిన్సియారిటీకి చిన్న బహుమతులు ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? యాదగిరి చచ్చిపోయాడు కదూ, నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదూ. పోనీలే, చచ్చాడుగా. కోపంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు కృపాల్కు. నా ఫోన్ ట్రేస్ చేయమని చెప్పావుగా, అందుకే ఇంకా మాట్లాడి నీకా ఛాన్సు ఇవ్వదలుచుకోలేదు. బాయ్. ఫోన్ డిస్కనెక్ట్ అయింది. కాసేపట్లో ఆ ఫోన్ అబిట్స్ నుంచి అని తెలిసింది. అది పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి. అక్కడికి వెళ్ళేసరికి అతను ఉడాయిస్తాడు. కృపాల్ ఫోన్ పెట్టేసి తీవ్రమైన ఆలోచనలో పడిపోయాడు. యాదగిరి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆ 4 కుర్రాళ్ళని మిథిలానగర్కు తీసుకువెళ్ళాడు. ఇంటి నెంబర్ 16 ముందే ఆటో ఆపాడు. ఆ కుర్రాళ్ళు గేటు లోపలికి దూకారు. అయినా అక్కడ తను మొత్తం చూశాడు. తనకేమీ కనిపించలేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అప్పుడే అపూర్వ స్టేషన్లోకి అడుగుపెట్టింది. సార్, నాన్నగారు తీసుకెళ్లిన కారు సిటీ అవుట్స్కట్స్ దాటాక రోడ్డు పక్కన చెట్ల మధ్య ఉందట చెప్పింది అపూర్వ రావడంతోనే. అది మనకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు అపూర్వ గారు. కారు ఎవరో డ్రైవ్ చేసి ఆ పొదల్లో వదిలేయవచ్చు. మనకు కావాల్సింది అది కాదు. డాడీని కిడ్నాప్ చేసిన వ్యక్తి గురించి. అసలు కిటుకంతా ఆ మిథిలానగర్లోని ఇంటి నెంబర్ 16లోనే ఉంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోందో అనే విషయం దగ్గరే మన పరిశోధన మొదలవ్వాలి. సిటీలో అవయవాలు అమ్మే వ్యాపారం జరగడం లేదు.
అలాంటి రాకెట్ ఏదీ లేదో. సిటీలో ఉన్న క్రిమినల్స్ ఎవరూ ఈ పని చేయడం లేదో. ఫోటోలో ఉన్న వ్యక్తుల గురించి మనం ఎంక్వైరీ చేయాలి. అన్ని రాష్ట్రాల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. పత్రికలో కనబడటలేదు అనే ప్రకటన కేవలం ఉద్దేశపూర్వకంగానే ఇచ్చాడు. చాందిని అనే అమ్మాయి పేరు అసలో నకిలీనో, అలాగే జేమ్స్ డేవిడ్, వీళ్ళిద్దరే ఈ నేరాలకు ప్రధాన సూత్రధారులు. ఇదంతా పథకం ప్రకారం చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఓ సైకాలజిస్టుని కలవాలి. సైకాలజిస్టా? అతని అవసరం ఏమిటి? కొన్ని నేరాలు డబ్బు కోసం, మరికొన్ని నేరాలు సెక్స్ కోసం జరుగుతాయి. ఇవి కాక మానసికమైన ఉన్మాదంలో ఉండే మ్యానియాక్లు ఉంటారు. అలాంటి లక్షణాలు బహుశా ఈ నేరస్తుల్లో ఉండొచ్చు. అలాంటప్పుడే సాధారణంగా ఇలాంటి హత్యలకు, దారుణాలకు మోటివ్ ఉండదు. నిజంగా ఆ నేరస్తుడు అవయవాల వ్యాపారమే చేసేవాడైతే ఆ శవాలను మనకు పార్సిల్ చేయడు. మనల్ని భయపెట్టడం కూడా అతని పైశాచికత్వానికి పరాకాష్ట. మనం ఆ కోణంలో ప్రొసీడ్ అవుదాం, చెప్పాడు కృపాల్. అపూర్వ కృపాల్ వైపే చూస్తుండిపోయింది. ఎంత విశ్లేషణ! పోలీసులంటే కేవలం ఫిజికల్ ఫోర్స్ మాత్రమే ఉపయోగిస్తారనుకుంది. ఇంతటి విశ్లేషణ మరొకరికి అసాధ్యం అనిపించింది. నేర పరిశోధన ఎన్ని కోణాల నుంచి జరుగుతుందా అనిపించింది. రైట్ సార్, మీరు చెప్పింది కరెక్టే. నాకు తెలిసి ఇలాంటి సైకాలజీ కూడా ఉంటుంది. ఇది అమీన్ గురించి మీరు వినే ఉంటారు, అంది అపూర్వ. అతని మెదడు కంప్యూటర్లా పనిచేయడం ప్రారంభించింది. ఇది అమీన్ ఓ దేశాధ్యక్షుడు, నిరంకుశుడు, శాడిస్ట్. అతని గురించి కథలు కథలుగా విని ఉన్నాడు. చాలా సంవత్సరాల క్రితం ఓ ఆంగ్ల పత్రిక ప్రత్యేక కథనంగా కూడా ప్రచురించిన జ్ఞాపకం. అతను మనిషి శరీరంలోని కొన్ని భాగాలను తినేవాడట. శవాలను తినే వ్యక్తిగా అతనికి పేరు. గుండె లాంటి భాగాలను ఫ్రై చేసుకుని తినేవాడని కూడా ఎక్కడో చదివిన గుర్తు. ఎప్పుడో నరమాంసం భక్షకులు మనుషులు అవయవాలు తింటారంటే ఒళ్ళు గగురు పొడిచేలా శరీరం జలధరిస్తుంది. అవునవును, గుర్తొచ్చింది అన్నాడు. అతను గుండె లాంటి భాగాలు వేపుకు తినేవాడట. అతని ఫ్రిడ్జ్లో మనిషి శరీరం అవయవాలు ఉండేవట. అదో మానసికపరమైన వ్యాధి. ఇలాంటి వ్యాధి అరుదుగా ఉంటుంది. పరిస్థితుల్లో, సమాజమో లేదా ఒక విధమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సో వాళ్ళని ఇలా తయారు చేస్తూ ఉండవచ్చు. ఇతమిద్దమైన కారణం నాకు తెలియదు, కానీ ఇలా అవ్వడానికి అవకాశం ఉంది, అంది అపూర్వ. కృపాల్ ఆ కోణంలో ఆలోచించడం మొదలెట్టాడు. అలా అవ్వడానికి అవకాశం ఉండొచ్చు. అలా అయితే డాక్టర్ పార్థసారథి సాయంతో కనబడటలేదు అనే ప్రకటన ఇచ్చి మనుషులను అట్రాక్ట్ చేసి వాళ్ళని చంపి, ఆ ఆలోచనే భయంకరంగా ఉంది. అపూర్వ గారు, మనము పని చేద్దాం. మళ్ళీ ఓసారి మిథిలానగర్ వెళ్ళాలి. అందుకు మీ సహాయం కావాలి. మీరొక్కరే ముందుగా వెళ్ళండి, మీ వెనకే నేను ఫాలో అవుతాను. ఆ ఇంట్లోనే ఏదో మిస్టరీ జరుగుతోందని నా అనుమానం, అన్నాడు. అలాగే, ఈ అడ్వెంచర్లో నేను పార్టిసిపేట్ చేయగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. నా తండ్రిని రక్షించుకునే ప్రయత్నంలో నేను భాగస్వామినవుతా. ఎప్పుడు వెళ్ళమంటారు? ఈరోజు రాత్రే. ఏమాత్రం అనుమానం రాకుండా వెళ్ళండి. మీకు రివాల్వర్ ఇస్తాను. అవసరం అనుకుంటే దాన్ని ఉపయోగించడానికి వెనుకాడవద్దు. బట్ మరోసారి ఆలోచించండి. రిస్క్ అనుకుంటేనే నేను మరొకరిని పంపిస్తా. నోనో, నేనే వెళ్తాను సార్, అంది అపూర్వ. తను డైరెక్ట్గా పులి గుహకే వెళ్తున్నానని అప్పటికే అర్థమైంది అపూర్వకు. అపూర్వ వెళ్ళిపోగానే కృపాల్ రంగంలోకి దిగాడు. మిథిలానగర్లోని ఇంటి నెంబర్ 16 ఇంటి చుట్టూ పోలీస్ ఫోర్స్ ఉండేలా అరేంజ్ చేయడం మొదలుపెట్టాడు. అతడికి అనుమానం బలపడింది. బహుశా ఇంటి నెంబర్ 16లో నీలమాగల్ లాంటిది ఉండొచ్చనే అనుమానం కలిగింది. అలాంటిదేమీ లేకపోతే పార్థసారథి చాందినితో కలిసి ఇంటికి వెళ్ళడం సంభవం. నలుగురు కుర్రాళ్ళు ఆ ఇంటి గేటు దూకి వెళ్ళడం అసాధ్యమే. అసలు మిస్టరీ అంతా ఆ ఇంట్లోనే ఉంది. తను అటాక్ చేయాల్సింది కూడా ఆ ఇంటినే. తను అపూర్వ వెనకే వెళ్తాడో. ఈసారి తాడో పేడో తేల్చుకోవాలి. అతని కళ్ళ ముందు నలుగురు కుర్రాళ్ళు యాదగిరి కనిపిస్తున్నారు. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.